గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయాహారంగా 124 కీర్తన 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. కొందరు ప్రజలు మనలను ఎప్పుడు దొరుకుతామా నాశనం చేద్దామని చూసేవారు ఉంటారు. లేక ఎక్కడన్నా మనకి నష్టం కలిగితే చూసి ఆనందిద్దామా అనేవారు ఉంటారు. లేక మనమే ఏమైనా పొరపాటు చేసినా, మనకి ఏదన్నా దెబ్బ తగిలిన సమయాన్ని బట్టి వారు మనలను శోధించడానికో లేక అవమానపరచడానికో పొంచి ఉంటారు. కానీ మన దేవుడు అటువంటి వారెవ్వరికీ కూడా అవకాశం ఇవ్వకుండా మన దేవుడు మనల్ని సంరక్షించే దేవుడు. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. అంటే మనకి కీడు చేయ ఉద్దేశించిన వారికి ఎటువంటి కీడు మనకి చేయలేని విధంగా దేవుడు మనలను సంరక్షించి కాచి కాపాడుతున్నారు. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో, అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతని అప్పగింపలేదు. దావీదు సౌలు జోలికి వెళ్లకుండా అడవికి పారిపోయిన ఆ అడవిలోనికి వెళ్ళి దావీదు ఎక్కడ దొరుకుతాడా చంపుదామని చూస్తున్నాడు సౌలు మహారాజు. అయినా సౌలు చేతికి దావీదు దొరకకుండా చేసాడు ఎవరండి? దేవుడు. కానీ దావీదు చేతికి సౌలు దొరికిన సౌలుని దావీదు క్షమిస్తూనే ఉన్నాడు. కానీ దావీదే కనుక సౌలు చేతికి దొరుకుంటే ఘోరాతి ఘోరంగా చంపేవాడు. కానీ దేవుడు దావీదు పక్షంగా ఉండి సౌలు నుండి తన ప్రాణాన్ని రక్షించాడు. భక్తుడైన పౌలు భక్తుడు కూడా అదే మాట ఆ విధంగానే చెప్తారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, అయితే నా ద్వారా సువార్త అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ఇక్కడ సింహం అంటే పౌలు గారిని అటాక్ చేసి పౌలు గారిని నిజంగా చంపడానికి వస్తున్న సింహం అని కాదు అక్కడ అర్థం. సింహముల లాంటి మమ్మలను చీల్చుకుని తినేసే లాంటి శత్రువుల మధ్య మేమున్నా వారెవ్వరూ కూడా మమ్మల్ని అటాక్ చేయలేని విధంగా మమ్మల్ని సంరక్షిస్తున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ప్రమాదాల నుంచి, శత్రువుల నుండి, శోధల నుండి, అవమానాల నుండి, అనారోగ్యాల నుంచి తప్పిస్తున్నాడంటే తప్పిస్తున్నాడు. ఎందుకు తప్పిస్తున్నాడు? తప్పింపబడిన మన జీవితం ఎలా ఉండాలి? పౌలు గారిని సింహాల నోటి నుండి తప్పించాడు. ఎందుకని? సువార్త ప్రకటింప నిమిత్తము. దావీదుని సౌలు నుంచి రక్షించాడు. ఎందుకని? దావీదు తన తరము వారికి దేవుని గురించిన సేవ చేయ నిమిత్తం. ఈరోజు దేవుడు మనల్ని ఇన్ని పాపాల నుండి, లేక ఇన్ని ఆపదల నుండి, లేక ఇన్ని మరణాపాయాల నుండి శత్రువుల్ని రక్షించి ఎవ్వరికీ మనల్ని అటాక్ చేసే అవకాశం ఇవ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకని? దేవుని నామ మహిమార్థంగా మనం జీవించాలని దేవుడు మన పట్ల ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చాలని దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు మనకి సమాధానం ఇచ్చాడు అంటే ఆ సమాధానము ఎందుకని ఇచ్చాడో దాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకుంటున్నామో, సమాధానంతో పాటు దేవుడు ఒక బాధ్యతను కూడా ఇచ్చాడు. ఆయన మహిమార్థంగా జీవించి ఆయన చిత్తం నెరవేర్చే బాధ్యత ఇచ్చాడని తెలుసుకుని దేవుడు మనల్ని రక్షిస్తున్న ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన రక్షించి కాపాడి ఇస్తున్న సమాధానాన్ని బట్టి దేవునికి ఉపయోగకరంగా ఆయన సంఘమునకు, రాజ్యానికి ఏ విధంగా నేను ఉపయోగపడగలననే విధంగా మనం జీవిద్దాం. దేవుడు మనకి ఇచ్చే శాంతిని, రక్షణను యేసుక్రీస్తు ప్రభు నామ మహిమార్థంగా ఆయన రాజ్యానికి ఉపయోగకరంగా మనం జీవించులాగున పరిశుద్ధాత్ముడు మన సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, నీకు స్తోత్రాలు. భక్తుడైన దావీదు చెప్పాడు, నన్ను దేవుడు సింహముల నోటికి, మమ్మలను నాశనం చేసే వారి యొక్క చేతికి అప్పగించకుండా మమ్మలను కాపాడాడని దావీదు చెప్పినట్టుగా
అలాగే పౌలు గారు కూడా సింహముల వలె చీల్చి మమ్మలను చంపడానికి చూస్తున్న వారి జోలికి మమ్మల్ని అప్పగించలేదు, ఎందుకంటే ఆయన సువార్త ప్రకటింప నిమిత్తము అన్నాడు. అయ్యా, మమ్మలను నీవు కాపాడుతూ రక్షిస్తూ ఆదరిస్తున్నావంటే మమ్మలను నాయన నీ నామ మహిమార్థమైనటువంటి పని చేయడానికే కానీ లోకానుసారంగా జీవించడానికి కాదు అనే సత్యాన్ని తెలుసుకుని నీవు మాకిచ్చు శాంతిని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని నీకే ప్రీతికరంగా జీవించే భాగ్యం మాకు దయచేసి సద్వినియోగపరచుకునే కృప దయచేయమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వలన క్రీస్తు యేసు యొక్క శాంతి సమాధానముతో ఆయన రాజ్యానికి ఉపయోగకరంగా మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.